మెగా డాటర్ నిహారికకు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు యాంకర్గా, నటిగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో మెగా డాటర్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఊహించని విధంగా జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఇక ఇండస్ట్రీకి దూరం అవుతుందని అంతా ఫిక్స్ అయ్యే సమయంలో భర్తకు విడాకులిచ్చి మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది. హీరోయిన్గా మూవీస్ చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈ అమ్మడు పింక్ ఎలిఫెంట్ అనే సంస్థ నిర్మించి తన మొదటి ప్రాజెక్ట్ కమిటీ కుర్రాళ్ళు చిత్రాన్ని కొత్త నటీనటులతో తెరకెక్కించింది. చిన్న సినిమాగా థియేటర్స్లోకి వచ్చి ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబట్టడంతో నిర్మాతగా నిహారికకు బాగానే లాభాలొచ్చాయి. ఇక ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్ నిర్మించే పనిలో పడింది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక మెగా అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలు షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇక ఇదిలా ఉంటే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుతో సత్కరించింది. శనివారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిహారిక అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాను కారులో ఒంటరిగా ఉన్నంత వరకు అది నాకు గుర్తులేదు, కానీ ఈ అవార్డు 10 ఏళ్ల క్రితం ఒక చిన్న నిర్మాణ సంస్థను ప్రారంభించిన అమ్మాయికి ప్రపంచంతో సమానం. నాకు ఇది నిజమైన ప్రారంభంలా అనిపిస్తోంది. ప్రేక్షకులకు, నా బృందానికి, ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి, నా స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రాసుకొచ్చింది. అలాగే అవార్డుతో కలిసి తన తండ్రితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ నిహారిక పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిహారిక చీర కట్టుకుని కనిపించారు అందులో. ఈ సందర్భంగా ఆమె చేతికి కొత్తగా ఉంగరం దర్శనమిచ్చింది. నిహారిక కూడా ఆ ఉంగరం హైలైట్ అయ్యేలా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైందని, అందుకు సంబంధించినదే ఆ ఉంగరం అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో నిహారిక మళ్లీ త్వరలో పెళ్లిపీట లెక్కబోతోందని, ఆమె పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు, ఆమెకు కాబోయే భర్త ఓ ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. అతనికి ఏపీలో ఓ రాజకీయ ఫ్యామిలీతో మంచి సంబంధాలే ఉన్నాయని, త్వరలో వీరిద్దరి పెళ్లి ఈ ఆగస్టులో అంటే శ్రావణ మాసంలో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.